మహిళలకు తెలుగుదేశం ప్రభుత్వం పెద్దపీట వేస్తోంది. పార్టీలో యువత, మహిళల ప్రాతినిధ్యాన్ని పెంచాలని టీడీపీ అధినేత సీఎం చంద్రబాబు నాయుడు అడుగులు వేస్తున్నారు. ఇక టీడీపీ 25 పార్లమెంటరీ నియోజకవర్గాలకు సంబంధించిన జిల్లా అధ్యక్షులు, జనరల్ సెక్రటరీల నియామకాల్లో మహిళలు, బీసీలు, మైనారిటీలకు ప్రాధాన్యతనిచ్చింది. తెలుగుదేశం పార్టీ అధిష్టానం ఉమ్మడి కర్నూలు జిల్లాలో జిల్లా అధ్యక్ష పదవుల ఎంపికలో మహిళలకు ప్రాధాన్యత ఇచ్చింది. కర్నూలు, నంద్యాల పార్లమెంటరీ నియోజకవర్గాల అధ్యక్ష పదవులను 2 మహిళలకు కట్టబెట్టింది. కర్నూలు పార్లమెంట్ అధ్యక్షురాలిగా ఆదోనికి చెందిన గుడిసె ఆదికృష్ణమ్మ, నంద్యాల పార్లమెంట్ అధ్యక్షురాలిగా పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డిని అధిష్టానం ఎంపిక చేసింది. గత కొన్ని రోజులుగా ఈ పదవుల కోసం అనేక మంది నేతలు పోటీపడ్డారు. కొందరికి దాదాపు ఖరారైనట్లు సంకేతాలు కూడా వచ్చాయి. కానీ అందరూ ఊహించని విధంగా అధిష్టానం మహిళల వైపు మొగ్గు చూపించడంతో జిల్లాలో సంబరాలు మిన్నంటాయి. గతంలో ఎన్నడూ ఇలాంటి అవకాశం మహిళలకు దక్కలేదు. ఈసారి 2 మహిళలకు కీలక బాధ్యతలు అప్పగించడంతో పార్టీ శ్రేణుల్లో భారీ ఉత్సాహం నెలకొంది. ఇక ఆదోనికి చెందిన గుడిసె ఆదికృష్ణమ్మ రాజకీయ ప్రస్థానం సుదీర్ఘమైంది. 2004 సంవత్సరంలో ఆదోని అసెంబ్లీ నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి అప్పటి ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి చేతిలో స్వల్ప ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు. అయినప్పటికీ వెనక్కు తగ్గకుండా పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం 2 దశాబ్దాల పాటు అవిరామంగా కృషి చేశారు. చాలామంది ఓటమి తర్వాత రాజకీయాల నుంచి దూరమవుతూ ఉంటే ఆమె మాత్రం పార్టీ కోసం క్షేత్రస్థాయిలో పనిచేస్తూ కార్యకర్తలతో కలిసి నిలిచారు. ఆదోని నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జిగా, ఫుడ్ కార్పొరేషన్ సభ్యురాలిగా, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర మహిళా నాయకురాలిగా బాధ్యతలు నిర్వర్తించారు. ఆమె నిబద్ధత, క్రమశిక్షణ, పార్టీపై ఉన్న విశ్వాసాన్ని గుర్తించిన అధిష్టానం మరోసారి ఆమెకు కీలక బాధ్యతలు అప్పగించారు. ఈసారి ఏకంగా కర్నూలు పార్లమెంటరీ అధ్యక్షురాలిగా బాధ్యతలు అప్పగించింది. పార్టీని నమ్ముకొని అంకితభావంతో పనిచేస్తే పదవులు వస్తాయి అనడానికి ఆది గుడిసె కృష్ణమ్మ ఒక ఉదాహరణగా నిలుస్తున్నారు. రాయలసీమ రాజకీయాలు చాలా కాలంగా రెడ్డి, కమ్మ సామాజిక ఆధిపత్యంతో నడిచాయి. అయితే గత 2 దశాబ్దాలుగా బీసీ వర్గాల జనాభా శక్తి రాజకీయ ప్రభావంగా మారుతోంది. కర్నూలు జిల్లాలో ఎమ్మిగనూరు, ఆదోని, ఆలూరు, మంత్రాలయం నియోజకవర్గాల్లో బీసీ ఓటర్లు నిర్ణయాత్మక పాత్ర పోషిస్తున్నారు. ఈ నేపథ్యంలో బీసీ మహిళను జిల్లా అధ్యక్షురాలిగా నియమించడం ద్వారా టీడీపీ ఈ సామాజిక వాస్తవాన్ని రాజకీయంగా మలుచుకునే ప్రయత్నం చేస్తోందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇక కర్నూలు పార్లమెంటు పరిధిలో అత్యధిక జనాభా ఉన్న వాల్మీకి వర్గాలకు చెందిన గుడిసె కృష్ణమ్మను ఎంపిక చేయడం ద్వారా పార్టీ సామాజిక సమీకరణాలకు పెద్దపీట వేసినట్లు స్పష్టమవుతోంది. దాదాపు 6.5 లక్షల ఓటర్లు ఉన్న వాల్మీకి వర్గం రాజకీయంగా కీలక శక్తిగా ఉండడంతో ఆ వర్గానికి చెందిన నేతకు బాధ్యతలు అప్పగించడం వ్యూహాత్మక నిర్ణయంగా భావిస్తున్నారు. గత ఎన్నికల్లో బీసీ వర్గాల్లో వైసీపీ సాధించిన పట్టును ఛేదించడమే టీడీపీ ముందున్న ప్రధాన లక్ష్యంగా కనిపిస్తోంది. బీసీ సంక్షేమం పేరుతో వైసీపీ అమలు చేసిన పథకాలు గ్రామీణ స్థాయిలో కొంత ప్రభావం చూపినా రాజకీయ ప్రాతినిధ్య విషయంలో బీసీల్లో అసంతృప్తి కొనసాగుతూనే ఉంది. ఈ లోటును భర్తీ చేయాలన్న వ్యూహంలో భాగంగానే బీసీ మహిళా నాయకత్వాన్ని ముందు వరుసలోకి తీసుకొచ్చినట్లుగా తెలుస్తోంది. గుడిసె కృష్ణమ్మ ఆదోని నుంచి ఎదిగిన నాయకురాలు కావడం కూడా రాజకీయంగా కీలకం. ఆదోని ప్రాంతం గత కొన్ని ఎన్నికల్లో టీడీపీకి సవాల్గా మారింది. అక్కడ పార్టీ బలోపేతానికి బలమైన ముఖచిత్రం అవసరమని అంచనాతోనే కృష్ణమ్మకు జిల్లా స్థాయి బాధ్యతలు అప్పగించారని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. స్థానికంగా ఆమెకున్న వ్యక్తిగత సంబంధాలు, కార్యకర్తలపై పట్టును జిల్లా వ్యాప్తంగా వినియోగించాలన్నదే అధిష్టానం లక్ష్యంగా కనిపిస్తోంది. స్థానికంగా ఆమెకున్న వ్యక్తిగత సంబంధాలు, కార్యకర్తలపై పట్టును జిల్లా వ్యాప్తంగా వినియోగించాలన్నది అధిష్టాన లక్ష్యంగా కనిపిస్తోంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ మహిళా ఓటర్లను
ఎంతవరకు పార్టీ వైపు మళ్లించగలుగుతారన్నదే గుడిసె కృష్ణమ్మకు ముందున్న అసలు పరీక్ష. జిల్లా స్థాయిలో పార్టీని సమగ్రంగా నడిపిస్తూ అన్ని వర్గాలకు సమన్యాయం చేయగలిగితేనే రాజకీయంగా విజయం సాధించినట్లుగా అవుతుంది. ఇదిలా ఉంటే నంద్యాల జిల్లాలో అధ్యక్ష పదవి పలు మలుపులు తిరిగింది. మొదట అధ్యక్ష పదవికి ప్రముఖ న్యాయవాది తాతిరెడ్డి తులసిరెడ్డి పేరు తెరపైకి రాగా, అనంతరం విత్తన సంస్థ రాష్ట్ర చైర్మన్ మన్నె సుబ్బారెడ్డి పేరు తెరపైకి వచ్చింది. కానీ అధిష్టానం మాత్రం పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి పేరు అధికారికంగా ప్రకటించారు. 3 మెన్ కమిటీ నివేదికను కాదని కొత్త వ్యక్తిని తెరపైకి తేవడం జిల్లాలో ప్రతి ఒక్కరిని ఆశ్చర్యాన్ని కలిగించింది. ఊహించని విధంగా పాణ్యం నియోజకవర్గం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డికి నంద్యాల జిల్లా అధ్యక్ష పదవి దక్కడం విశేషం. గౌరు చరితారెడ్డిది ఈమె స్వగ్రామం నందికొట్కూరు నియోజకవర్గంలోని కొణిదెల. మొదటి నుంచి రాజకీయ కుటుంబ నేపథ్యం ఉంది. గతంలో ఉన్న టీడీపీ జిల్లా పార్టీ అధ్యక్షుడు మల్లెల రాజశేఖర్ గౌడ్ కూడా గౌరు చరితారెడ్డి వర్గానికి చెందిన వ్యక్తి. భర్త గౌరు వెంకటరెడ్డి ఇచ్చే ప్రోత్సాహంతో రాజకీయాల్లో మరింత ముందుకు కొనసాగుతూ వస్తున్నారు. పాణ్య నియోజకవర్గం నుంచి 2 సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2004లో నందికొట్కూరు నుంచి కాంగ్రెస్ తరపున, 2014లో పాణ్యం నుంచి వైసీపీ తరపున గెలిచారు. 2019లో వైసీపీకి రాజీనామా చేసి టీడీపీలో చేరారు. 2024 ఎన్నికల్లో పాణ్యం నుంచి టీడీపీ టికెట్పై పోటీ చేసి 40,000కు పైగా మెజారిటీతో విజయాన్ని సాధించారు. జిల్లాలోని 7 ఎమ్మెల్యేలతో పాటు ఎంపీతో కూడా సఖ్యతగా ఉండాల్సిన అవసరం ఉంది. రాజకీయంగా ఎంపీ వర్గానికి గౌరు చరిత వర్గానికి మధ్య ఆధిపత్య పోరు నడుస్తోంది. నందికొట్కూరు పాణ్య నియోజకవర్గాల్లో ఇరు వర్గాలు పోటాపోటీగా ఉన్నారు. ఆధిపత్య పోరు సంఘటనలలో భాగంగా గతంలో పాణ్య నియోజకవర్గంలో బైరెడ్డి వర్గానికి చెందినటువంటి ఒక వ్యక్తిని కొట్టిన సంఘటన కూడా చోటు చేసుకుంది. మరి ఎంపీ వర్గం జిల్లా అధ్యక్షురాలికి ఎలా సహకరిస్తుందో, జిల్లా టీడీపీ అధ్యక్షురాలిగా ఎన్నికైన గౌరు చరితారెడ్డి ఎలా సమన్వయం చేసుకుంటారో చూడాలి.